సంక్రాంతి అయిపోయిందని అనుకుంటున్నారా? కానీ రైతులకు అసలైన పండుగైనటువంటి కనుమ ఇంకా మిగిలే ఉంది. కనుమ ఎందుకు జరుపుకుంటారు? పశువులకి ఎందుకు ఈరోజు అంత స్పెషల్? ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అసలు కనుమ అంటే ఏమిటి? కనుమను చాలామంది పశువుల పండుగ అంటారు. కారణం వెరీ సింపుల్. ఏడాది పొడవునా రైతుతో పాటు కష్టపడే ఎడ్లు, పాడి ఇచ్చే ఆవులు వీళ్లకు కృతజ్ఞత చెప్పే రోజునే కనుమ అంటారు. ఈరోజు పశువులను చెరువులో కడిగి, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గజ్జెలు కట్టి దేవతలుగా పూజిస్తారు. కనుమ వెనుక ఒక బలమైన పురాణ కథ కూడా ఉంది. ఒకసారి దేవేంద్రుడి అహంకారాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తాడు. 7 రోజులు వర్షం నుంచి ప్రజల్ని, పశువుల్ని రక్షించాడు. అప్పుడే కృష్ణుడు చెప్పాడు, పశువులను గౌరవించండి, అవి కూడా దేవతలే అని. అదే ఆచారం ఈరోజు కనుమగా కొనసాగుతుంది. అసలు కనుమ అంటేనే గారెలు గుర్తొస్తాయి. అందుకే పెద్దలు అంటారు, కనుమ నాడు కాకి కూడా గారె తింటుంది అని. ఇక కోనసీమలో జరిగే ప్రభల తీర్థం కనుమకే ప్రత్యేకమైన ఆకర్షణ. రంగురంగుల ప్రభలు, వేల మంది భక్తులు చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరికీ హృదయపూర్వక కనుమ శుభాకాంక్షలు.